శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం సత్సంగంలో భాగంగా రోజు చెప్పుకున్నాం. నేటి వరకు మనం 12 స్కందాల్లో 3 స్కందాలు పూర్తి చేశాం. భాగవతంలో నాలుగవ స్కందాన్ని 63 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 64వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవ వశిష్ఠాయ నమో నమ. సమర్థద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. సనక సనందనాథునికి శివుడు ప్రత్యక్షమై వాళ్ళు వింటూ ఉండగా శివుడు విష్ణుమూర్తిని స్తుతించే ఘట్టంలో ఉన్నాం. మనం కొంత స్తుతి చదువుకున్నాం నిన్న, మిగతాది మనం ఈ రోజున కొనసాగిద్దాం. స్తుతిస్తున్నాడు శంకరుడు ఎవరిని? విష్ణుమూర్తిని. స్వర్గాన్ని మోక్షాన్ని పొందడానికి నువ్వే సాధనం, నువ్వే జలరూపుడివి, నువ్వే సూర్యుడివి, నువ్వే ధర్మరక్షకుడివి. మంచి వాళ్ళకి మంచి ఫలాలను ఇస్తావు. నువ్వే కృష్ణుడివి, ధర్మాత్ముడివి, సర్వశక్తియుక్తుడివి. నువ్వు గొప్పదైన సాంఖ్యరూపం బోధించిన యోగి రూప కపిలుడివి, హిరణ్యగర్భుడివి, అగ్నిరూపుడివి, రుద్రుడివి, శిష్ట రక్షకుడివి, దుష్ట శిక్షకుడివి, శూన్య ప్రవర్తుడివి. నువ్వు కర్మస్వరూపుడివి, నువ్వు మృత్యుదేవతవి, నువ్వు విరాట్ శరీరాన్ని ధరిస్తావు. నువ్వు సర్వధర్మస్వరూపుడివి, వాక్స్వరూపుడివి, నివృత్తుడివి. నువ్వు తేజస్సు చేత విశ్వవ్యాపకుడిపై ఉన్న గొప్ప వర్చస్సు కలవాడివి, సకల ధర్మదేహుడివి, ఆత్మస్వరూపుడివి. నీవు ఇంద్రియాలకు అధినాయకమై మనస్సును కూడా అధిష్టాతవగు అనిరుద్ధుడు, నీవు వృద్ధిక్షయాలు లేనివాడు. నీకు నమస్కారం. విష్ణు సహస్రనామం కూడా ఇలానే ఉంటుంది. స్తుతి అర్థం తెలుసుకుంటే భీష్ముడు వారు చేసిన స్తుతి. అలానే నువ్వు సర్వసత్తుడివి, సర్వాంతర్యామివి, సర్వలోకాల్ని నియంత్రించే నియామకుడివి. నువ్వు బయట లోపల వ్యాపించి ఉంటావు. నువ్వు నిర్గుణుడివి, సృష్టికర్తవి, జితాత్మక సాధుస్వరూపుడివి. నీకు నమస్కారం. నువ్వు బుద్ధి అధిష్టాత అయిన ప్రద్యుమ్నుడివి. నువ్వు సర్వులకు అంతరాత్మవి, సమస్త శేషకారణుండవి. 4 హోత్రాలు నీవే. నువ్వే సర్వము తెలిసిన వాడివి. నువ్వు సర్వస్వరూపుడివి. నువ్వు జ్ఞానక్రియా స్వరూపుడివి, అంతఃకరణంలో నివసిస్తావు. అటువంటి నీకు నమస్కారము. పాపాలు అంటని ఓ మహాదేవా, మేము నీ పాదపద్మాలను చూడగోరుతున్నామయ్యా. అటువంటి మాకు పరమభక్తులు పూజించిన నీ దర్శనాన్ని ప్రసాదించు. నీ దర్శనం వల్ల మాకు లభ్యం కాదగిన రూపం ఎటువంటిదంటే, నీ రూపం సర్వేంద్రియాలకు కూడా ఆనందం కలిగించాలి, భక్తులకు ప్రియం కల్పించాలి. వర్షాకాలం నుండి స్నిగ్ధమేఘంలాగా నల్ల రూపం ఉండాలి, సంపూర్ణమైన సౌందర్య స్వరూపం ఉండాలి, సాటి లేనిదై ఉండాలి, ఎల్లప్పుడూ శాశ్వతమైన శుభాలను సమకూర్చున్నట్టుదై ఉండాలి. అటువంటి నీ రూపాన్ని దర్శించడానికి కోరుతున్నాము. ఇంకా 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 స్తుతి కొనసాగుతూనే ఉంది. చంద్రునికి సాటి వచ్చే అమృతం లాంటి ముఖం ఉండాలి. అలానే దివ్యభూషణ కాంతులతో ప్రకాశించే చెవులు ఉండాలి. మీకు సొగసైన ముక్కు ఉండాలి. అలానే కాంతులే దంతాలు ఉండాలి. నిగ్గుతేరుతున్న చెక్కిళ్ళు ఉండాలి. కలువరేకు వలె ప్రకాశించే కన్నులు కలిగి ఉండాలి. చిరునవ్వులను చిందుతున్న కన్నులు ఉండాలి, చిరునవ్వు ఉండాలి. శంఖానికి సాటిరాగల కంఠం ఉండాలి. మణికుండలాల కాంతులతో జిగేలుమనే మేనుండాలి. సింహం నడుములుగా సన్నగా ఉండాలి నడుము. ఇంకా నీ 4 చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ఉండాలి. వైజయంతి అనే వనమానికిరం కంఠంలో ధరించి ఉండాలి. అలానే కౌస్తుభం అనే మణిని, లక్ష్మీదేవి అనే రత్నపుటద్దాన్ని రొమ్మున ధరించి ఉండాలి. రావి ఆకు వంటి నీ పొట్ట మీద ఏర్పడిన 3 ముడతలు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదులుతూ ఉండాలి. ఆ 3 రేకులు కూడా కదులుతూ ఉండాలి. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నువ్వు చేసేటప్పుడు. అలానే నీటి సుడుగుండంలాగా లోతైన నీ నాభిరంధ్రం పూర్వం బయటికి వచ్చిన సర్వ ప్రపంచాన్ని మళ్ళా లోపలికి తీసుకునేటట్లుగా ఉండాలి.
నీ నల్లని బలిష్టమైన కటి ప్రదేశంపై పద్మకేసరాల రంగు గల పట్టు పీతాంబరం బంగారు మొలనీళ్ళు ఉండాలి. నీ తొడలు నల్లని అరటి బోధుల్లాగా ఉండాలి. నీ పిక్కలు సమంగా అందంగా ఉండాలి. నీ మోకాళ్ళు పల్లంగా ఉండాలి. నీ పాదాలు తామర రేకుల్లాగా ఉండాలి. నీ గోరు నా మనస్సులోని చీకటిని పారదోలేని నెలవంకలాగా ఉండాలి. కిరీటం, కుండలాలు, కలహారాలు, ముత్యాల దండలు, భుజకీర్తులు, కంకణాలు, ఉంగరాలు, మనులు తాపిన అందెలు, నానావిధ నగలతో నీ శరీరం అలంకరింపబడి ఉండాలి. నీ దివ్య రూపం భక్తుల సమస్త పాపాలను కూడా పోగొట్టాలి. భక్తుల మనస్సులకు ఆనందం కలిగించాలి. నీ రూపం సర్వ శుభాలకు నిలయం కావాలి. నువ్వు అజ్ఞానులకు మంచి మార్గాన్ని చూపిస్తావు. నీవు మాకు నీ దివ్య రూపాన్ని అలా చూపి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యాలి. ఇది వాళ్ళు కోరుకున్నారు. ఇంకా స్తుతి కొనసాగుతున్నది. మరి ఆత్మ పరిశుద్ధిని కోరే భక్తులైన వారికి నీ దివ్యమూర్తి ధ్యానింపతగింది. స్వర్గాధిపతికి అయినా కూడా నువ్వు కోరదగిన వాడివి. నువ్వు సద్భక్తి గల భక్తులకు సులభుడవు, దుష్టులకు దుర్లభుడవు. నీ ఏకాంతిక భక్తి సత్పురుషులకు కూడా దుర్లభమే. ఆత్మదర్శనలు మాత్రం నిన్ను పొందుతారు. నువ్వు దురారాధ్యుడివి. నిన్ను సజ్జనులు కూడా వర్ణింపలేరు. నిన్ను పూజించే వాళ్ళు నిన్ను విడవలేరు. గొప్పదైనట్టు నీ భక్తి యోగం చేత నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ వదలక ఆశ్రయించిన వాడు తీవ్ర కోపంతో భయంకరంగా తన పరాక్రమం భీకర రూపంతో సాటిలేని విధంగా బెదిరిస్తూ సర్వలోకాలను ధ్వంసం చేయడంలో పోలిక లేక యమునికి కూడా భయపడాడు. ఎవరు? నీ పాదపద్మాలను సేవించేవాడు. అదే కదా ప్రహ్లాదుడు. యముడు వచ్చినా కూడా అటువంటి పరమ పవిత్రాలైన నీ పాదమూలాన్ని ఆశ్రయించి ధన్యాత్ముడైన పుణ్యాత్ముడు ఒకప్పుడైనా మరిచిపోయినా ఓ శాశ్వత ఆనంద సంధాయక గోవింద హరి ముకుంద ఇంకొకటి ఏది కోరుకున్నాడయ్యా అని కేవలం నీ పాదపద్మాల ఆశ్రయం మాత్రమే కోరుతాడు. ఓ భగవంతుడా, నీ భక్తులతో సాటి లేని చెలిమి చేసే అరనిమిష కాలంలో మోక్షం కూడా సమానం కాదయ్యా. భాగవతం చెప్పేది ఏంటంటే భక్తుల కథలే భాగవతం అంటే కదా. భాగవతులు అంటే ఎవరు? భగవంతుడు భక్తులు. సో వాళ్ళతో చెలిమి ఒక అర నిమిషం చాలయ్యా. అది మోక్షంతో కూడా మోక్షం కన్నా ఎక్కువే. ఇక క్షణికాలైన లౌకిక సుఖాలను గురించి చెప్పాలా? పాపాలను నశింపజేసే పాదపద్మాలు గల ఓ పరమపురుష, నీ కీర్తి అనే జలకణాలతో లోపలి బయటి మాలిన్యాన్ని తొలగించుకున్నవారు పరమ పవిత్రులు అవుతారు కదయ్యా. అయ్యా, మాకు సద్భక్తుల సావాసాన్ని కలగజేయి. వాళ్ళు ఎలా ఉండాలా? దయ కలవారై ఉండాలి, రాగద్వేషాలు లేని మనస్సు గల వాళ్ళై ఉండాలి, కపటం లేని వారై ఉండాలి. అటువంటి భాగవతుల యొక్క సహవాసాన్ని మాకు ఇవ్వయ్యా. ఇదే మీరు మమ్మల్ని అనుగ్రహించడం అంటే అని పలికి మళ్ళీ అన్నాడు శంకరుడు, పద్మనాభ, సత్పురుష స్నేహం వల్ల సంప్రాప్తమైన భక్తి యోగం చేత అనుగృహీతము శుద్ధము అయిన పరిశుద్ధుడైన వాడి యొక్క మనస్సు అస్థిరాలైన బాహ్య విషయాల్లో చిక్కుకోదు, తమోరూపమైన సంసారకులో ప్రవేశించదు. అది స్వరూపాన్ని చక్కగా తెలుసుకోగలిగి చిరకాలం మనగలుగుతుంది. అది ఎట్టిదంటే పరిశీలించి తెలుసుకుంటే దేని లోపల ఈ విశ్వం ప్రకాశిస్తుందో, ఈ విశ్వం లోపల ఏది ప్రకాశిస్తుందో అటువంటి స్వయం ప్రకాశము శాశ్వతమైన ఆత్మతత్వమే పరబ్రహ్మం. ఆయన ఏ పరమాత్మ స్వరూపంలో సర్వజగత్తులో వ్యాప్తులై ఉన్నాడు. ఆ పరబ్రహ్మం వికారం లేనిది, అంటే పరమ జ్యోతిర్మయం, ఆకాశంలాగా అవిచ్ఛిన్నమైనది. అతడు భేదబుద్ధిని కలిగించే మాయచేత విశ్వాన్ని సృజించాడు. మాటిమాటికి ఈ విశ్వాన్ని అనేక మార్లు బహురూపములు గల మాయ చేత పుట్టించి పోషించి ధ్వంసం చేసే ఈశ్వరుడు నీవేనయ్యా. నీ మాయే ఇతర భక్తులు ఎందు భేదబుద్ధిని కలిగిస్తున్నది అని తెలుసుకున్నావు. అటువంటి నీవే ఈశ్వరుడివై ఉన్నట్లుగా తెలుసుకుంటున్నావు. నీవే ఆత్మతత్వంగా వెలయించుతున్నావయ్యా అని ఇంకా శ్రద్ధతో కూడిన వారై స్వకర్మలను ఆచరిస్తూ అంతఃకరణమందు లక్ష్యమైనదిగా నీ రూపాన్ని ఆరాధించే యోగులైన వారు వేదాగమ తత్వజ్ఞానులు. వారు నీ రూపాన్నే భావిస్తారు. నువ్వు ఆద్యుడివి, అనాదివి, అద్వితీయుడివి, సమస్త యోగశక్తి నీ యందు ఉన్నది. అటువంటి మాయాశక్తి చేత ఓ మహాత్మా
సత్వరజస్తమో గుణాలు వరుసగా జన్మించాయ్యా. ఆ త్రిగుణాల వల్ల మహత్వ, అహంకారం, పంచతన్మాత్రలు, ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి, ఋషులు, దేవతలు, భూతగణాలు, ఈ విశ్వం అంతా కూడా పుట్టింది. ఈ విధంగా మాయచేత నువ్వు సృజించిన చతుర్విధ రూపమైన ఈ దేహాన్ని, ఈ పురాన్ని ఆత్మాంశలో పురుషుడు ప్రవేశించి తేనె తాగినట్లు ఇంద్రియాలతో విశేష సుఖాలను అనుభవిస్తాడు. అతన్ని చతుర్విధ రూపమైన పురమునందుండువాడని జీవుడు అంటారు. నువ్వు ఇటువంటి జగత్తుకు సృష్టికర్తవు. మేఘాలని చెదరగొట్టే పెనుగాలిలాగా నువ్వు, అగ్ని ఏ విధంగా తనను ఉత్పత్తి చేసిన కాష్టంలాగా తానే నశింపజేసినట్లు, అంటే కట్టె నుంచే వస్తుంది అగ్ని, కట్టెలోనే ఉంటుంది అంతర్భాగాలు. అది మళ్ళీ ఏం చేస్తుంది? కట్టెనే కాలుస్తుంది. ఎలా ఎలా అంటే పూర్వీకులు అగ్గిపెట్లు ఉండేవి కాదు, కట్టెను రాస్తే నిప్పు వచ్చేది. అర్థమైందంటే కట్టెలో నుంచే వస్తుంది నిప్పు. ఆ నిప్పు చేతనే ఇవి కాల్చబడతాయి మళ్ళీ కట్టెలు. ఆ విధంగా ఉత్పత్తి చేసిన నువ్వే ప్రాణుల్ని మళ్ళీ నశింపజేస్తావయ్యా. ఈ విధంగా సాగుతున్నది స్తుతి. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. ఇది మనం చతుర్థ స్కందంలో 64వ భాగం చెప్పుకున్నాం. రేపు 65వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ देवा साईनाथ. पांच भौतिक तत्वमुलने हारतुलित्तुमुरा.